ఈరోజు దేవుని వాగ్దానము. నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము. నువ్వే విషయంలో భయపడుతున్నావు? నాకు ఈ యొక్క సమస్య గుండా నేను ప్రయాణం చేస్తానేమని భయపడుతున్నావా? లేకపోతే నా జీవితంలో ఈ పెను తుఫాను రాబోతుందని భయపడుతున్నావా? లేకపోతే నాకు ఏదో ఒక వ్యాధి వస్తుందేమో అని భయపడుతున్నావా? లేకపోతే ఎవరో వచ్చి నాకు ఏదో చేస్తారని భయపడుతున్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వే విషయంలో భయపడుతున్నావు, నువ్వే విషయంలో టెన్షన్ పడుతున్నావు, ఇంకా నేను చాలా సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఇంకా ఉద్యోగం రాదని భయపడుతున్నావేమో. నేను చాలా సంవత్సరం నుండి నా వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను, ఇంకా నాకు వివాహం జరగదేమని భయపడుతున్నావేమో. నేను చాలా సంవత్సరాల నుండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నాను, ఇంకా నాకు పుట్టరని భయపడుతున్నావేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను విడిపిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని విడిపిస్తానన్నారు. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకుంటేవు కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఆయన తప్పించే దేవుడు అండి, ఆయన విడిపించే దేవుడు, ఆయన మన పక్షాన్ని నుండి మనకి విజయంనిచ్చే దేవుడు, మన భయాలన్నిటి నుండి మనల్ని దూరపరిచి మన జీవితంలోని విజయ పతాకాన్ని ఎగరేసిన గొప్ప దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.